మనల్ని దేవుడు సృష్టించాడు దేనికంటే మనము సత్క్రియ చేయటానికి, అంటే మనల్ని రక్షించారు. అంటే మనము సత్క్రియల ద్వారా మనకి రక్షణ రాదు, అంటే మనం చేసే మంచి పనుల ద్వారా మనము రక్షణ పొందం. కానీ రక్షణ ఎందుకు పొందామంటే మంచి పనులు చేయడానికి. దీంట్లో చాలామంది మనం క్రైస్తవులం తప్పిపోతాం. ఏంటంటే నేను మంచి పని చేస్తే రక్షణలో వస్తానని. హిందూస్ కూడా అంతే, వాళ్ళు ఏదైనా మంచి పని ధర్మం చేస్తే వాళ్ళకి రక్షణ అనుకుంటారు. మనం చేసే మంచి పనుల ద్వారా మనకు రక్షణ కాదు, కానీ మనల్ని రక్షించింది ఎవరు? ప్రభు రక్తం ద్వారానే మనకు రక్షణ అనేది ఫస్ట్ బిషప్ గారు వివరించారు కదా. మన ద్వారా మనకు రక్షణ రాదు, ప్రభు ద్వారానే మనకు రక్షణ అనేది. దానికి ఆధారముగా ఒక వచనం కూడా చెప్పినారు. ఏంటంటే ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు.